దేవుని పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను. మీ అందరికీ నా వందనాలు. నన్ను ప్రోత్సహిస్తూ బలపరుస్తూ నన్ను మరొకసారి ప్రోత్సహిస్తూ బలపరుస్తున్నందుకు మీకు నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ సమయంలో ఒక వీడియో ద్వారా మిమ్మల్ని అందరినీ కలుసుకోవడానికి దేవుడు ఇచ్చిన ఆయుష్ను బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, జీవం బట్టి, ఊపిరిని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో నేను యోనా గురించి చెప్పాలనుకుంటున్నాను. దేవుని యొక్క కరుణ కటాక్షము గురించి చెప్పాలి. దాంట్లో భాగంగా యోనా గురించి మాట. గాడ్స్ మెర్సీ అండ్ కంపేషన్, దేవుని యొక్క కరుణ కటాక్షములు అని చెప్పుకోవచ్చు. దాని గురించి చెప్దామని ఆశపడుతున్నాను. యోనా గ్రంథము 1వ అధ్యాయము 14 నుంచి 17 వచనాలు చూసుకుంటే అక్కడ మనకి తెలుస్తుంది కొన్ని విషయాలు. మొదటగా యోనా గురించి చూసుకుందాము. యోనా ఇతను అమిత్తయి కుమారుడు. యోనా అంటే పావురము, శాంతి, సమాధానం అని అర్థం వస్తుందన్నమాట. పావురం ఎప్పుడు నిష్కళంకంగా ఉంటుంది, కళంకము కపటము లేనిదిగా ఉంటుంది. శాంతికి దూతగా మనము పావురం గురించి చెప్పుకోవచ్చు మాట. పావురం గురించి పావురము శాంతి సమాధానంగా మన భారతదేశం అంతా గుర్తిస్తుంది. యోనా అంటే అర్థము పావురము, శాంతి అని చెప్పచ్చు. ఇతనికి దేవుని వాక్కు ప్రత్యక్షమై ఎలా చెప్పింది ఏమనంటే, నినివే పట్టణము పాపంతో నిండిపోయింది, దోషాలతో నిండిపోయింది, దేవుని దృష్టికి వ్యతిరేకంగా ఉంది మాట నినివే పట్టణము. కాబట్టి ఘోరమైన పాపంతో నిండిపోయిన ఆ నినివే పట్టణానికి వెళ్ళి సువార్త చెప్పమని దేవుని వాక్కు యోనాకి ప్రత్యక్షమై చెప్పింది మాట. దేవుని వాక్కు వచ్చింది. ఇతనికి అక్కడికి వెళ్ళాలని లేదు. ఎందుకనంటే దేవుడు కరుణా కటాక్షములు గలవాడు. అక్కడికి వెళ్ళి చెప్పడం ఆయనకి ఎందుకు ఇష్టం లేనట్టుగా ముందు అధ్యాయం మనం చూసుకోవచ్చు. నినివే పట్టణానికి వెళ్ళి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపమని దేవుని వాక్కు యోనాకి ప్రత్యక్షమైంది. అప్పుడు యోనా వెళ్ళాలి కదా. మనిషి స్వభావం ఎలా ఉంటుంది? దేవుని వాక్కు విన్నా యోనా వెళ్ళలేదు మాట. అంటే దేవునికి లోబడలేదు, దేవుని వాక్యానికి కట్టుబడలేదు, లోబడినట్టుగా ఇక్కడ మనం చూస్తున్నాం. అందువల్ల ఇతను ఏం చేశాడు? యెహోవా సన్నిధిలో నుండి, దేవుని సన్నిధిలో నుండి పారిపోయి తర్షీషు పట్టణానికి పారిపోయినట్టుగా మనం చూస్తాం. ఈ మొదటి అధ్యాయం యోనా గ్రంథంలో మొదటి అధ్యాయంలో మనం గమనించగలము. అయితే అతను తర్షీషుకి వెళ్ళి అక్కడి నుంచి యొప్పేకి పోయే తర్షీషు ఓడెక్కాడు. యొప్పేకి వెళ్ళాడు, తర్షీషుకు పోయే ఒక ఓడ ఎక్కాడు మాట. అక్కడ ఉన్న వాళ్ళందరితోటి కలిసి ఓడ ఎక్కాడు. అయితే దేవునికి ఎక్కడికి వెళ్ళినా ఆయన మనని బుద్ధి చెప్పడానికి కానీ, గద్దించడానికి కానీ, సరైన మార్గంలో పెట్టడానికి కానీ ఆయన సర్వాంతర్యామి. ఆయనకి తెలుసు ఆయన చెప్పిన పని చేయకపోతే, లోబడిపోతే ఎలాగ మనుషులని దారిలోకి తీసుకురావాలో ఆయనకి బాగుగా తెలుసు మాట. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే, గాలి తుఫాను బాగా వచ్చేసింది. సముద్రం అంతా పొంగిపోతోంది, గాలి తుఫాను వచ్చేస్తోంది. ఆ ఓడ ఆ తుఫానుకి చెలరేగుతున్న ఆ తుఫాను నీటి అలల వల్ల ఓడ బద్దలైపోయే పరిస్థితి వచ్చిందన్నమాట. అప్పుడు వాళ్ళందరూ ఓడలో ఉన్న నావికుల దగ్గర నుంచి ఓడలో ప్రయాణం చేస్తున్న అందరూ భయపడిపోయి వారి దేవుళ్ళకి ప్రార్థన చేస్తున్నారు అన్నమాట. ప్రార్థన చేస్తున్నప్పుడు ఇతను చక్కగా నిద్రపోతున్నాడు. ఇతను వాడు అడుగు భాగానికి వెళ్ళి నిద్రపోయినట్టుగా మనం చూస్తున్నాం. అప్పుడు వాళ్ళు ఏం చేశారు? మేమందరము దేవుళ్ళను ప్రార్థన చేస్తున్నాం, నువ్వేంటి నిద్రపోతున్నావు? ఓయి నిద్రపోతా అని నీ దేవుడికి నువ్వు ప్రార్థన చేయి, గాలి తుఫాను వల్ల ఓడ బద్దలైపోయేలా ఉంది, ప్రార్థన చెయ్యి అని చెప్పినట్టుగా మనం గమనించగలము. అప్పుడు ఇతను చెప్తున్నాడు. ఇతనికి అర్థమైంది ఎందుకు గాలి తుఫాను ఇలాగ వచ్చింది, ఇలా ఓడ బద్దలైపోయే పరిస్థితి వచ్చింది. ఇతనికి బాగా అర్థమైంది. అప్పుడు చెప్తున్నాడు మాట, నేను హెబ్రీయుడును, సముద్రమునకును భూమికిని ఆకాశము సృష్టికర్త అయిన ఆకాశమందు దేవుడై ఉన్న యెహోవా యందు నేను భయభక్తులు గలవాడనై ఉన్నానని చెప్తున్నాడు. మళ్ళీ
ఇతను నిజంగా దేవుని యందు భయభక్తులు కలిగిన వాడే. కానీ దేవుని వాక్కు ప్రత్యక్షమైనప్పుడు ఆయన వెళ్ళమన్న చోటుకి వెళ్ళకుండా దేవుని సన్నిధిలో నుండి పారిపోయినట్టుగా మనం చూస్తున్నాం. అప్పుడు వాళ్ళతో చెప్తున్నాడు, నేను హెబ్రీయుడును, సముద్రమునకును భూమికిని సృష్టికర్త అయిన ఆకాశమున దేవుడైన యెహోవా యందు నేను భయభక్తులు కలిగిన వాడనై ఉన్నాను అని చెబుతూ అంటున్నాడు మాట. అప్పుడు వాళ్ళు ఏమంటారంటే, మరి ఇది ఎందువల్ల వచ్చింది అని అడిగినప్పుడు ఆ 14వ వచనం చూసుకుంటే, కాబట్టి వారు యెహోవా నీ చిత్తము ప్రకారము నీవే వీని ఇక్కడ చూసుకుంటే ఏమంటున్నారన్నమాట, ఏది ఎందుకు వచ్చిందో నాకు తెలుసు, నా వల్లనే వచ్చింది కాబట్టి నన్ను మీరు ఎత్తి సముద్రంలో పడవేయమన్నట్టుగా ఈ 1వ అధ్యాయం 14వ వచనం నుంచి మనం చూడగలం మాట. నన్ను సముద్రంలో పడేయండి అంటే వాళ్ళు దేవుడితో చెప్తున్నారన్నమాట, ఇది మాకు తెలిసి చేయట్లేదు, నీ చిత్త ప్రకారంగా ఈ మనుషుడు చెప్పినట్టుగా మేము సముద్రంలో పడవేస్తున్నాము, కాబట్టి ఏ దోషము మాకు రావద్దు అనేసి వాళ్ళు యోనాని సముద్రంలో పడవేసినట్టుగా మనం గమనించగలం. సముద్రంలో పడేస్తే ఇతను గొప్ప పెద్ద మత్స్యము అంటే పెద్ద చేప ఇతను మింగివేసినట్టుగా మనం చూస్తాం అన్నమాట. 14వ వచనం నుంచి చూస్తే మత్స్యము కడుపులో ఈయన పడినట్టుగా చూస్తున్నాం. దేవుడు చూడండి, దేవుడికి ఏది మరుగైంది లేదు. మనం ఎక్కడికి వెళ్ళి దాక్కున్నా, మనం పాపంతో ఎక్కడికి వెళ్ళి దాక్కున్నా ఆయన చేయగలిగింది మన పట్ల చేస్తాడు. ఆయనకి అసాధ్యమైంది ఏదీ లేదు. మత్స్యము మింగేసినట్టుగా గొప్ప పెద్ద మత్స్యము అతన్ని మింగేసినట్టుగా మనం చూస్తాం. కాబట్టి యోనా 3 దినాలు ఉన్నాడట. ఎక్కడ? మత్స్యము యొక్క గర్భంలో 3 దినాలు ఉండి దేవునికి ప్రార్థించినట్టుగా మనం చూస్తాం. అది 2వ అధ్యాయంలో చూసుకుందాం. నిజంగా ఆ మత్స్య కడుపులో నుండి ఆయన ప్రార్థించిన విధము చూస్తే దేవుడికి మొరపెట్టాడు ఆయన. కాబట్టి మధ్యాహ్న కాల సమయంలో మనము లోబడుతున్నామా? మన పేరుకు తగ్గట్టు మన తల్లిదండ్రులు పేరు పెట్టారు మనకి. పావురము యోనా అంటే అర్థము ఈయనకి శాంతి సమాధానం, నినివే పట్టణాన్ని బాగు చేస్తాడని దేవుడు ఈయనకి తెలుసు. దేవుడు కరుణామయుడు, కృపామయుడు, దయామయుడు అని తెలుసు. కాబట్టి అక్కడి నుంచి వెళ్ళిపోవాలని నేను అనుకున్నాడు. తర్వాత మత్స్యములో నుండి ప్రార్థన ఆయన ఇలా చేశాడు. మనం గమనిద్దాము. నిజంగా మనం కూడా దీనివల్ల చాలా విషయాలు తెలుసుకోవాలి. దేవునికి లోబడి ఉండాలి. దేవుడు ఏది చెప్తే మనకి వాక్కు ద్వారా ఏది బయలుపరిస్తే అది మనము చేయాలి. వినయం కలిగి ఉండాలి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఇది గ్రహించాడు. తర్వాత పశ్చాత్తాపడి ప్రార్థన చేసినట్టుగా మనం చూడగలుగుతాం. కాబట్టి మనం కూడా దేవుని యందు భయభక్తులు కలిగి దేవుడు చెప్పినది చేస్తే ముందుకు సాగిపోయేలాగా మనం ప్రార్థన చేసుకుందాం. దేవుడి వాక్యం దీవించుగాక. మరి 2వ అధ్యాయంలో మత్స్య ప్రార్థన ద్వారా మిమ్మల్ని మరొకసారి కలుసుకుంటారు. దేవుడికి కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటున్నాను. మీకు అందరికీ నా వందనాలు. చిన్న ప్రార్థన చేసుకుందాం. అత్యంత మహాపరిశుద్ధుడును, ప్రేమమైన, కృపామయుడు, దయామయుడు అయిన ప్రభువా, మీ అపరంజి పాదములకు లెక్కలేని స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటూ ఈ ఉదయకాల సమయంలో నీ పాసనకు వచ్చినావు నాయన. నీవు యోనాను మా ముందుంచావు ప్రభా. నువ్వు ఎంతైనా కరుణ గలవాడు, కృపా కటాక్షుడు గలవాడు తండ్రి. మరి యోనాని నాయన మీరు నినివే మహాపట్నానికి వెళ్ళి దోషం గురించి ప్రకటించమని చెప్పినప్పుడు యోనా నాయన తిరుగుబాటు చేశాడు ప్రభా. నా తండ్రి నాయన, మరి మీ మాకు వినలేదు ప్రభా, లోబడలేదు తండ్రి. వ్యతిరేకంగా మీ సన్నిధి నుండి పారిపోయి యొప్పేకి వెళ్ళిపోతున్న యోనాకి బుద్ధి చెప్పడానికి నా ప్రభా గాలి తుఫాను రేపి నా తండ్రి మీకు స్తోత్రం నాయన. మరి సముద్రంలో పడేసేలాగా మీరు చేసిన ఆ కార్యాన్ని బట్టి వందనాలు. మత్స్యగర్భం మరి గొప్ప మత్స్యమును, పెద్ద మత్స్యమును మీరు అక్కడ ఉంచి మరి యోనాను మింగేసినట్టుగా అధ్యాయంలో మనం చూస్తాం తండ్రి. 3 దినాలు యోనా మత్స్యగర్భంలో ఉండి ప్రార్థించినట్టుగా మేము చూస్తాం ప్రభా. మీకు వందనాలు తండ్రి. మీరు ఎక్కడికి వెళ్ళినప్పుడు, మేము ఎక్కడికి వెళ్ళినప్పటికీ నాయన మీరు సర్వాంతర్యామి ప్రభా. నా తండ్రి మీరు మమ్మల్ని చక్క చేసి మా జీవితాలను నాయన మరి నా ప్రభా మరి మంచి మార్గంలో నిలబెట్టాలని మీ చిత్తం కాబట్టి ప్రభా, మీ చిత్తానుసారంగా మేము మీకు లోబడి తిరుగుబాటు లేకుండా ప్రభా నీ కృపా కటాక్షములకు మేము నాయన నా తండ్రి అర్హత కలిగిన వారుగా మమ్మల్ని ఉంచి మీరే సహాయం చేసి మహింపదమని మీ ప్రియకుమారుడు మా రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పుణ్య పాదాలు పట్టుకుని అతి మిక్కలనంగా వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్. దేవుడి వాక్యం దీవించుగాక. యోనా పాఠం ద్వారా మనం నేర్చుకున్నది ఏంటంటే తిరుగుబాటు స్వభావం ఉండకూడదు.
మన నిష్కళంకంగా పౌరంలా నిష్కళంకంగా నిర్మలంగా దేవుడు ఏది చెప్పాడో అది చేసేలాగా మరి మనం ఉండాలి. ఆయన మాటకు లోబడాలని మనం తెలుసుకున్నాం. దేవుడి వాక్యం దీవించుగాక. మీ అందరికీ నా దీవెనలు.